ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈనాడు మన కరీంనగర్ పట్టణంలోని రేగుర్తి ఇంద్రమ్మ కాలనీ మరియు ఇక్కడ వివిధ కాలనీలు ఉన్నాయి, విజయనగర్ కాలనీ అవి ఇవన్నీ. ఆ కాలనీలో వాటర్ సమస్య అంటే మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. దాన్ని అనుసరించుకొని ఎస్డీపీ నిధులకెళ్లి ఈ రోజు బోరు వేసి దానికి ఒక మోటార్ ఏర్పాటు చేసే విధంగా మేము ఫండ్ నుంచి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న కాలనీలలో వివిధ చోట్ల ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ మంచినీటి సౌకర్యం నిమిత్తం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి డెఫినెట్ గా ఇక్కడ ఉన్న సమస్యల పట్ల అవగాహన చేసుకుని పూర్తి స్థాయిలో ఎలాంటి సమస్య లేకుండా తీర్చిదిద్దాల్సిన అవసరం మా మీద ఎంతైనా ఉంది. దానికి గాను ఈ రోజు మొదటగా ఇక్కడ ఒక బోరు వేసి ఆ బోరుకు మంచి స్థాయిలో పడాలని కోరుకుంటున్నాం. దానికి ఒక మోటార్ బిగించితే ఇక్కడున్న దరిదాపులున్న వాసులకు అందరికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక కొన్ని కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలో కూడా ఇటువంటి బోర్లు ఇంకా 3-4 వేసి అందరికీ తాగునీటి సమస్య అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత నేను తీసుకుంటున్నానని మరొక్కసారి పత్రిక విలేకరులకైతే ప్రజానికానికి అయితే పూర్తి స్థాయిలో వివరించి తెలియజేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా మనం అనుకున్న ప్రకారంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నాం. 6 గ్యారంటీ పథకాలు కూడా అమలు చేసే దిశలో పయనిస్తుంది. దానికి గాను ఇప్పటి వరకు బస్సు ఉచిత ప్రయాణమైంది, విద్యుత్ ఉచితంగా నడుస్తుంది, అదేవిధంగా సిలిండర్ నుంచి కూడా వస్తుంది. ఇక మిగతా కార్యక్రమాలు అయితే ఏవైతున్నాయో అవి కూడా ఇప్పుడు ఏకదారిగా ఒకటేసారిగా రుణమాఫీ కూడా ఇప్పుడు ఆగస్టు 15 లోపు అవుతుంది. ఒకటే కాలంలో 2 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఏం చేయలే. దాని గాని ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల ప్రజల ఆదరణ ఆలోచన మేరకు పనిచేయడానికి సిద్దంగా ఉన్నాడు కాబట్టి అట్టే దాన్ని మనం అనుసరించుకొని మన కార్యక్రమాల పట్ల పాల్పంచుకొని ఇక్కడున్న వ్యవస్థల ఏదైనా సమస్యలుంటే సమస్యల పట్ల పూర్తి స్థాయిలో తీసుకొని మేము పనిచేయడానికి సిద్దంగా ఉన్నాం కాబట్టి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా కాంగ్రెస్ కు బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కురుమల శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కరీంనగర్ డివిజన్ లో విపరీతమైన ఇబ్బందులున్నాయి. కావున మొదటి స్థానంలో వాటర్ తోటి బాగా ప్రాబ్లాలు ఉన్నాయి. వాటర్ లేక మా 19వ డివిజన్ లో ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. కావున మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే సహాయం చేసింది. మనం ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన రేవంత్ రెడ్డి గారు చిన్న పనికైనా పెద్ద పనికైనా ముందుండి ప్రతి ఒక్కరి ఆపదికి సంపదికి ముందుండి అన్ని రకాలుగా పనులు చేస్తున్నారు కాబట్టి మా కరీంనగర్ జిల్లాలో 19వ డివిజన్ లో మరి పేద కుటుంబాలకు స్థలాలు లేవు, మరి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు లేవు, వాటర్ లేదు, మరి అక్కడక్కడ కాలనీలలో మోరీలు లేవు, అక్కడక్కడ సీసీ రోడ్లు అనేది దాదాపుగా ఎక్కడ కూడా కాలనీలో కూడా లేవు. ఇంద్రమ్మ కాలనీ కావచ్చు, మరి బుడిగెదంగల కాలనీ కావచ్చు, శాఖాబి కాలనీ కావచ్చు, స్వామి కాలనీ కావచ్చు, విజయపూర్ కాలనీ కావచ్చు, మరి అంబేద్కర్ కాలనీ కావచ్చు, ఎక్కడ చూసినా రోడ్లైతే లేవు. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు మరి ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకొని మరి మా 19వ డివిజన్ డెవలప్మెంట్ చేస్తారన్న ఆశ మాకున్నది. మరి మా అదృష్టం ఏంటంటే మాకు ఇక్కడ జిల్లా లెవెల్లో మరి ఎమ్మెల్యే గారైనా సరే, ఎంపీ గారైనా సరే ఆ అదృష్టం మాకు లేకుండా అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్న డివిజన్ లో జిల్లా లెవెల్లో ఉన్న మా కురుమల సీనన్న గారు మరి మంచి పనికి, చిన్నదానికి పెద్దదానికి, ఆపదికి సంపదికి అన్నిటికీ ముందుండి పనిచేస్తుండే కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.